పడిపోతుంటే ఇప్పుడు నువ్వు నాశనం చేయకుండా నన్ను కాపాడ్డావు, క్షమించావు. నేను బతుకుతూ వేస్ట్ అన్నాడు, అంతే. సత్య బాగుడు అన్నాడు. వీడికి ఎలా బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేశాడంటే ఎండ రప్పించాడు. చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. మళ్ళీ ఇద్దరు దెబ్బ పందిరేసుకున్నాడు. ఓ సరచెట్టుని దేవుడు పెంచాడు. మళ్ళీ ఎండ సరచెట్టుకి గొంగళ పురుగు పంపించి దాన్ని చంపించేశాడు దేవుడు. సత్య బాగుడు అంటున్నాడు మళ్ళీని. అలా చూస్తున్నారేంటి? మన ఇదే కదా, మన అన్ని మాటలు కదా. మాట్లాడితే చచ్చిపోతా, మాట్లాడితే చచ్చిపోతా, చచ్చిపోతా చచ్చిపోతా అంటే ఏమవుతుంది? అపవాది దగ్గరికంట వస్తుంది. చచ్చిపోతా అన్నావు, ఎండకు చచ్చిపోతా అన్నావు, వాళ్ళని రక్షిస్తే చచ్చిపోతా అన్నావు, సొరచెట్టు చచ్చిపోతే నేను చచ్చిపోతా అన్నావు. నీ సంగతి ఏంటని తెలుస్తానని సొరచెట్టు అప్పుడే పెరిగింది కదా, అప్పుడే పురుగు వచ్చి చంపేసింది కదా. దాని గురించి నేను చచ్చిపోతాను అన్నావు. మరి మూడు రోజులు తిరిగితే తరగన పట్టణం ఇది. ఇన్ని పశువులను, ఇన్ని గొర్రెలను, ఇంతమంది ప్రజలు, వాళ్ళ గురించి నాకెంత బాధ ఉంటుంది? అలా చెప్పండి. వాళ్ళ గురించి ఎంత చక్కగా చెప్పారు. సొర చెట్టు గురించి చచ్చిపోతే పోను అంటున్నావు. వాళ్ళని క్షమిస్తేనేమో నేను నాకు తెలుసు ముందే, ఇప్పుడు నేను చచ్చిపోతానంటున్నావు. మరి ఇంతమంది గురించి మరి నేను ఏమైపోవాలి అని దేవుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.